Hi friends, this is Chandu Botharaju. Now we are going to discuss about the Nifty. నిఫ్టీలో ఈరోజు అసలు ఎట్లా ట్రేడ్ జరుగుతుందో ఒకసారి మనం లైవ్లో చూద్దాం. ఓకే, నిఫ్టీ మీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పైన టాప్ నిఫ్టీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు నిఫ్టీ 24,852 పాయింట్స్ కూడా రన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కొనేటోళ్ళు అంతనేమో ఈ గ్రీన్ కలర్ ఉన్నారు, అమ్మేటోళ్ళు అంతనేమో రెడ్ కలర్ ఉన్నారు. దీని మీద మరి ఇప్పుడు కోటి లాట్లలో ఉందన్నమాట. ఇప్పుడు పైన డేట్ ఉంది చూసారా, 19 జూన్ 2025. ఈరోజు డేట్ 17. సో ఇది ఆ రోజుకి ఎక్స్పైరీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు కొన్న షేర్ ప్రైస్, నువ్వు కొన్న లాట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి దీని ప్రైస్ ఎంత ఉంది, 74 రూపీస్ అనేది ఒక లాట్. అంటే 96 రూపీస్ ఆల్రెడీ అమ్మిరని ఇది 96 రూపీస్ లాస్లో ఉంది ఇది. దాని మీద యాక్టివ్ సెగ్మెంట్ ఉంది, క్లిక్ చేసి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ అమ్మేటోళ్ళు ఎంతమంది 16.65 crores అంటే అంత బిడ్ ప్రైస్, అంటే అంత బేరం ఆడుతారు అనమాట. యూతల సైడ్ అయితేనేమో 15.31 crores స్టార్టింగ్లో ఉంది చూసారా, అంతమంది కొనడానికి ఆసక్తి చూపిస్తారు అనమాట. సో ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఈరోజు ఏదైతే లాస్ట్లో పోయి ఉంటుందో ఆ డ్యామ్ షూర్ ఇంకొక 10 days కానీ ఒక 1 week తర్వాత డెఫినెట్గా అది ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో ఒక ఫార్ములా లాంటిది. సో ఇవన్నీ ట్రేడ్ అనేది ఇట్లనే ఉంటుంది. ఇంకో దాని ఇప్పుడు ఇది కొనేటోళ్ళు చూద్దాం. ఈ కొనేటోళ్ళేమో 227 కాడ, అంటే ఆల్రెడీ 45 రూపీస్ ప్రాఫిట్లో ఉంటారు అనమాట. సో ఇది మొత్తం ఇది యొక్క ఏంజల్ వన్ యొక్క ఆప్షన్ చైన్. ఇది ఇంకోటి 3-2. దాని మీద యాక్టివ్ సెగ్మెంట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనీ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం ఒకసారి. స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఒక్క సెకండ్లోనే నిఫ్టీలో కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనమాట. సో ఈ పొజిషన్స్ మనం ఏం మెట్ల ఎంతమంది పొజిషన్స్. ఇప్పుడు ఒకసారి చార్ట్ ఓపెన్ చేద్దాం. చార్ట్ వచ్చేసి 1 day 5 minutes చూద్దాం. ఈరోజు జరిగినది ఇది. ఈరోజు ఎన్నిసార్లు నిఫ్టీ అప్స్ అండ్ డౌన్స్ అయినది చూసారా. 24,980 కాడ స్టార్ట్ అయింది, ఎంత డౌన్ ఫాల్ అయిందో. ఇప్పుడు ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం క్లియర్గా ఎట్లా మూవ్ అవుతుంది అనేది. ఇప్పుడు ఎంత 24,851, 52 కాడ ఓవరాల్గా మూవ్ అవుతుంది. ఒకసారి చూడండి ఒకసారి. అది బ్లింక్ అవుతుందంటే దాని అర్థం బయర్లు ఎప్పుడైతే ఇప్పుడు మార్కెట్ లాస్ట్లో పోయింది అర్థం చేసుకున్నారో, ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఎగబడి కొన్నప్పుడు ఆటోమేటిక్గా నిఫ్టీ అనేది పైకి మూవ్ అవుతుందని దీని అర్థం. అంటే నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది చూసిన, ఆ రెడ్ కలర్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత ఎమ్మడే సెల్ చేస్తుర్రు. సో నిఫ్టీలో 1 day ఇంట్రాడే అనేది ఇట్లనే ఉంటుంది అనమాట. చూసారా ఒక్కసారి లైన్ ఎట్లా ఇంక్రీజ్ అయిందో. ఓ గాడ్, ఇలాంటి చాలా అరుదు. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, 24,850 కాడ స్టార్ట్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి 24,862, 863 ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయితేనే ఉంది. సో ఇది అప్పుడప్పుడు చాలా అరుదుగా జరుగుతాయి అన్నమాట ఇలాంటివి. అండ్ ఒకసారి దగ్గర జూమ్ అవుట్ చేద్దాం. జూమ్ అవుట్ చేసిన ఈ స్టెప్ 2 అది. అంటే ఇది ఇంకో క్రాడిల్. అక్కడికి అయిపోయిన తర్వాత క్రాడిల్ 2 ఫామ్ చేసింది. ఏంది 24,863, 864, 865. సో నిఫ్టీ అనేది ఓవరాల్గా ఈ చిన్న చిన్న మూవ్స్ అనేది ఒక చిన్న లాభాన్ని సూచిస్తాయి, కానీ ఎక్కువ మొత్తాన్ని సూచించవు అనమాట. ఓకే, ఇది ఈరోజు టాప్లో ఏది ఉంది, ఇలా టెక్ మహీంద్రా, ఇన్ఫో